దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని డీజిల్ పెట్రోల్ కొరతతో రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ విధానం కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం ఆరోపించారు. ఈ సందర్భంగా జగ్గంపేట పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని డీజిల్ పెట్రోల్ కొరత రాష్ట్రంలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. గత 4 రోజులుగా రాష్ట్రంలోని 4500 పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వరి కోతలు జరుగుతున్నాయని, డీజిల్ కోసం పడిగాపులు కాస్తున్నారని అన్నారు. అలాగే నిత్యావసర వాహనంగా పిలువబడే ఆటోలకు సైతం డీజిల్ దొరకని పరిస్థితి అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ సక్రమంగా ప్రజలకు అందేలా చూడాలని ఆయన కోరారు. అంటే బ్లాక్ మార్కెటింగ్ చేయడం అన్నది చాలా ఘోరాతి ఘోరం. ఎప్పుడో రేట్లు పెరుగుతాయి, పెరగచ్చు, పెరగపోవచ్చు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ లోపుగానే మన ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి దరిద్రం దాపరిస్తూ ఉంది. దానికి ఈరోజు ఈ కూటమి పెద్దలు, ఈ నియోజకవర్గ, ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా. చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ మరియు ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో మే నెల 26న జగ్గంపేటలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు. దళిత క్రైస్తవ ఐక్య వేదిక నాయకులు వెల్లడి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని డీజిల్ పెట్రోల్ కొరత ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు? కూటమి ప్రభుత్వం వైఫల్యంతో రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ విధానం కొనసాగుతుందని ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.